నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ వచ్చేసి సోరియాసిస్. అంటే చాలా మటుకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అండ్ పాపం వాళ్ళకి ఏంటంటే ఒకటి ఉంటుంటే ఆ వ్యాధి సోరియాసిస్ అనేది వచ్చిందంటే ఇంక అది లైఫ్ టైం ఉంటుంది, ఇబ్బందులతో ఉంటుంది అనేది ఒక వాళ్ళకి అర్థమైన ఉంటుంది. సో దీనికి అసలు ఆయుర్వేదంలో చికిత్సలు ఏమన్నా ఉన్నాయా? నిజంగానే ఇది లైఫ్ టైం దీనికి మందులతోనే కంట్రోల్ ఉంటుందా అనే దాని గురించి తెలుసుకుందాం. సోరియాసిస్ అనేది ఏంటి? సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి. దీంట్లో ఆయుర్వేదంలో మనకి చెప్పబడింది ఏంటంటే రక్తదూష్యము, చర్మము, రక్తంలో అంటే చర్మంలో ఉండే రక్తదూష్యము, పైత్యము పెరిగినప్పుడు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడే ఇలాంటి స్కిన్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. అండ్ మెయిన్గా సోరియాసిస్ అనేది ఏంటి అంటే ఇటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే మీ సొంత ఓన్ ఇమ్యూనిటీ సిస్టమే మీ బాడీని అటాక్ చేయటం, ఈ స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేసినప్పుడు పొట్టులాగా, తెల్లటి పొట్టులాగా మనం చూస్తే ఎలా అంటే చేప మీద ఉండే ఆ పొట్టు ఎలా ఉంటుందో అలా స్కిన్ పొట్టులాగా వచ్చి రాలిపోవటాన్ని సోరియాసిస్ అంటాము. దీన్నే ఆయుర్వేదంలో కుష్ఠవ్యాధుల్లో కిటిప కుష్ఠ రకాల్లో చెప్పబడింది. అయితే ఈ చర్మ వ్యాధి అనేది అంటే మనకు తెలుసు అలోపతి ప్రకారము, మోడర్న్ ప్రకారము మనకి బాడీకి 3 లేయర్స్, క్యూటేనియస్, ఎపిడర్మిస్, సబ్క్యూటేనియస్ అంటాము. కానీ ఆయుర్వేదంలో ఇది మన స్కిన్ అనేది 7 లేయర్స్ అంటాము. ఈ 7 లేయర్స్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆ ఇన్ఫెక్షన్ అది ఎస్పెషల్లీ ఫంగస్ అంటాం. ఈ ఫంగస్ వల్ల ఈ సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరికి వస్తుంది? ఎవరైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అయితే మనము ఎవరికి చూస్తుంటాం ఇది? డాక్టర్ గారు నేను బాగానే తింటున్నాను, బాగానే అసలు స్ట్రెస్ లేదు, అయినా కానీ నాకు ఎందుకు వచ్చిందని అంటారు. అంటే ఇది అప్పటికప్పుడు వచ్చేది కాదు. మన శరీరం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే మనం దాన్ని పట్టించుకోకుండా, టైంకి ఫుడ్ తీసుకోకుండా, నిద్ర లేకుండా, చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ఫుల్గా ఉన్న కండిషన్స్ నుంచి ఇది మొదలవుతుంది. అది రాను దానికి సరైన కేర్ తీసుకున్నప్పుడే ఈ వ్యాధి బయటపడుతుంది. దీన్ని గుర్తించడం ఎలా అంటే జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే పేషెంట్ వచ్చి కూర్చొని ఇలా స్కిన్ ప్రాబ్లం అన్నప్పుడు చూసినప్పుడే బై నేకెడ్ అయ్యే అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా తెలియడానికి దీనికి ఏంటంటే HLA-B27 అనే హ్యూమన్ ల్యూటినైజింగ్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ చేసినా కానీ ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇది ఎవరికి వస్తుందంటే మోస్ట్లీ ఇది ఏంటంటే జెనెటిక్. ఇది తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు చిల్డ్రన్కి ఏంటంటే 30% ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఏదన్నా వ్యాధుల బారిన పడినప్పుడు, ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు కూడా కొన్ని మెడిసిన్స్ వాడడము, దాని రియాక్షన్ వల్ల కూడా కొన్నిసార్లు సోరియాసిస్ ఫంగస్ అనేది చూస్తూ ఉంటాం. అయితే అన్ని ఫంగస్ డిసీజ్లు సోరియాసిస్ అని చెప్పలేము. అది జనరల్గా ఏంటంటే ఈ సిల్వరీ స్కేల్స్ అంటాము. పొట్టులాగా ఎప్పుడైతే దురదతో ఉండి రాసుకుంటే పడిపోతూ ఉంటుంది, పొట్టు రాలిపోవడం అనేది చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో పేషెంట్ కూర్చొని లేసినప్పుడు ఆ సరౌండింగ్ అంతా కూడా ఆ పొట్టు పడి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఇది సోరియాసిస్ అనేది. అయితే అండ్ ఈ సోరియాసిస్ తగ్గకపోతే ఏంటి మరి, దీన్ని కట్టడి చేయకపోతే ఏమవుతుంది? ఓన్లీ స్కిన్ వరకేనా అంటే ఇది బాడీలో వేరే ఇతరత్ర లైక్ ఆర్థరైటిక్ కండిషన్స్గా కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ప్రతి జాయింట్, శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ అనేది కూడా ఎఫెక్ట్ పడి చాలా సీరియస్గా కాంప్లికేషన్స్ అనేది అరైజ్ అవుతుంటాయి. సో అందుకని ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నప్పుడు మనము ఈ సోరియాసిస్ని అటాక్ చేయడం ఈజీగా ఉంటుంది. సో అయితే సోరియాసిస్ అంటే ఏంటంటే పొట్టులాగా, పులుసుల్లాగా, తెల్లటి వైట్ ఫ్లేయర్స్ అంటాం. అది రాలిపోవటాన్ని మనం సోరియాసిస్గా అంటాము. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయినప్పటికీ మనం చూస్తుంటాం జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డాక్టర్ గారు మరి దీనికి మెడిసిన్స్ ఏంటి, లైఫ్ లాంగ్ వాడాలా అంటే ఇక్కడ కొన్ని మనం తెలుసుకోవాల్సింది అంటే మీ ఇమ్యూనిటీ మనం సరిగ్గా చేసుకోగలిగితే కొన్ని సందర్భాల్లో బాడీయే వాటిని అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ లాంగ్ రన్లో తప్పకుండా ఆయుర్వేద ఔషధాలు కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే లోపల నుంచి ఈ క్లిన్జింగ్ అనేది ప్రాపర్గా జరిగితే, అయితే ఆయుర్వేదం ఎప్పుడైనా బిలీవ్ చేసేది అంటే శమన శోధన అంటాం. అంటే మన లోపల నుంచి బాడీలో మలినాన్ని క్లియర్ చేసుకుంటేనే ఏదైనా ఔషధం ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో అలాంటప్పుడు మేము ఎంచుకునే ఆయుర్వేదంలో దీనికి ఈ సోరియాసిస్కి దీని లక్షణాలు ఏంటి అని చూసుకుంటే ఏంటంటే ఫస్ట్గా చూస్తే అంటే కారణం చూసుకుంటే మనం చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అలానే ఏంటంటే మన శరీరంలో స్కిన్ సెల్స్ అనేవి ప్రతి ఒక్కరికి కొత్త సెల్స్ అనేవి ప్రతి 3 monthsకి మన స్కిన్ అనేది కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇది మనకి కంటికి కనబడదు. బట్ సోరియాసిస్ పేషెంట్లో ఏంటంటే ఈ 3 నెలలకు వచ్చే కొత్త సెల్స్ అనేవి ప్రతి 2 రోజుకి కొత్త సెల్స్ రావడం, ఈ పాతవన్నీ కూడా పొట్టులాగా రాలిపోవడం చూస్తుంటాం. ఇదే సోరియాసిస్. ఇవి కొన్ని సందర్భాల్లో డ్రై సోరియాసిస్ అంటాము. కొన్నిసార్లు పస్ అనేది కూడా వాటర్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది.
బాగా ఇచ్చింగ్ కూడా ఉంటుంది. దీని లక్షణాలు చూసుకుంటే ఇచ్చింగ్ ఉంటుంది, మంట ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సోరియాటిక్ ఆర్థరైటిస్లో జాయింట్ పెయిన్స్ కూడా చూస్తూ ఉంటాం. అయితే దీన్ని ఆయుర్వేద పరంగా మరి ఎలా ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే, ఇది ఒక పైత్యానికి రిలేటెడ్. పైత్యం అంటే బాడీలో హీట్ అనేది అబ్నార్మల్గా జనరేట్ అయినప్పుడు, బ్లడ్లో pH వాల్యూ డిస్టర్బ్ అయినప్పుడు అది స్కిన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని పైత్య డిజార్డర్ కింద చూస్తాం. కొన్ని సందర్భాల్లో వేరే ఇతరత్ర దోషాలు, వాతము, కఫం కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇవి 3 వాతపైత్య కఫాలు 3 ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ వ్యాధి చూస్తూ ఉంటాం. దీనికి ఆయుర్వేద పద్ధతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు శమన శోధన అంటే లోపల నుంచి క్లిన్జింగ్ చేయడానికి మేము ఎంచుకునే పద్ధతి వీరేచన క్రియ అంటాం. అంటే కొన్ని మెడికేటెడ్ ఘృతాలు, ఆవు నెయ్యిలో ఆ మందుల్ని కలిపి అది తాగించడం, వారం 10 రోజులు తాగించిన తర్వాత కొన్ని ఔషధాలు, వీరేచన ద్రవ్యాలు అంటాము, అవి ఇవ్వటం వల్ల కంప్లీట్గా ఈ ఇంటెస్టైన్స్ అనేవి క్లీన్ అవుతుంది. అంటే ఒక ట్యూబ్లో మనం వాటర్ వేసి ఎలా క్లీన్ చేస్తామో అలా ఈ వీరేచన క్రియ ద్వారా క్రియేట్ చేస్తాం. ఇంకొన్ని సందర్భాల్లో తక్రధారము అంటాము. తక్ర అంటేనే మజ్జిగ. దీంట్లో కొన్ని మందుల్ని స్పెసిఫిక్గా కొన్ని ఔషధాలు, ఈ సోరియాసిస్కి సంబంధించిన ఔషధాలని కలిపి దాంతో వాష్ చేయటం వల్ల ఈ స్కిన్ పోర్స్ ఏవైతే మన స్కిన్ సెల్స్లోంచి కొత్తగా వెళ్ళిపోతున్నాయి, ఆ ఫ్లేర్స్ లాగా వస్తున్నాయి, ఫ్లేక్స్ అంటాం, అవి వస్తున్నాయో ఆ స్కిన్ని అక్కడ అరెస్ట్ చేయడానికి, అంటే ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి వచ్చే కొత్త సెల్స్ అనేవి ఇన్ఫెక్షన్ లేకుండా రావడానికి ఈ థెరపీస్ అన్నీ హెల్ప్ అవుతాయి. అలానే దీనికి ఒక కంప్లీట్గా మనం చూసుకుంటే ఒకటి సోరియాసిస్లో స్ట్రెస్ వల్ల కూడా 30-35% ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. ద స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ అనేది కూడా తొందరగా తగ్గకపోగా ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది కూడా చాలా కంట్రోల్డ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రాణాయామ లాంటిది కానివ్వండి, ఆయుర్వేదంలో చెప్పబడిన తక్ర శిరోధార అని కానివ్వండి, ఇలాంటి ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తుంటాం. అయితే లాంగ్ రన్లో వాడాలంటే దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఏంటంటే సంధికాలం అంటాం. ఎప్పుడైతే ఈ వెదర్ చేంజ్ అవుతుంది, ఎస్పెషల్లీ వర్షాకాలం, చలికాలం టైంలలో ఇమ్యూనిటీ వీక్ ఉండేసరికి స్కిన్ అనేది ఎక్కువ బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాల్లో ప్రతి 3 నెలలకు కానీ ప్రతి 6 నెలలకు కానీ ఈ ఘృతపానము, వీరేచనం చేయించడము, కొన్ని రోజుల వరకు ఔషధాలు మనము అప్లై చేయటము, ఆయిల్స్ కానివ్వండి, లోపల ఔషధాలు ఇవ్వటం వల్ల దీన్ని అక్కడితో కట్టడి చేయడానికి వీలవుతుంది. అయితే సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడమని అనట్లేదు. ఈ సంధికాలంలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుందో ఆ టైంలో ఆ 15 రోజులు, 2 నెలల రోజులు కొన్ని ఔషధాలు ఇవ్వటం వల్ల ఇది మళ్ళీ రాకుండా, వచ్చిన సివియారిటీ లేకుండా తప్పకుండా పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే మన లైఫ్ స్టైల్లో ఈ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాడీయే వీటిని కొంతవరకు కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అలానే స్ట్రెస్ రిలేటెడ్ కాబట్టి మన బాడీని ఎప్పుడు కూడా మనము చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవడానికి, అలానే వ్యాయామము ఇలాంటివి చేస్తూ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ట్రై చేయాలి. అలానే దీనికి ఆయుర్వేదంలో పథ్యం కూడా చెప్పబడుతుంది. కొన్ని ఫుడ్ పదార్థాలు వీటిని ప్రేరేపిస్తాయి కాబట్టి అలాంటివి లైక్ చింతపండు అని కానివ్వండి, పచ్చళ్ళని కానీ, ఇంకా స్పెసిఫిక్గా మీ దోషాలను బట్టి మేము అడ్వైస్ చేస్తుంటాం. ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే ఎంత పెద్ద సివియర్ సోరియాసిస్ అయినా కానీ దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం అవాయిడ్ చేయగలుగుతాము. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా క్లినిక్స్లో కానివ్వండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్లో కానీ కలవచ్చు. థ్యాంక్ యూ.